రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణలో హీట్ ను పెంచుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ లు పోటీ పడి మరి ఈ ఉత్సవాలను నిర్వహించనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను అసమర్థతను తెలియజేస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం మరింత పెరిగేలా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని చూస్తున్నారు. మరోవైపు ఈ 6 నెలల కాంగ్రెస్ పాలన కంటే తమ ఏలుబడిలోనే ప్రజల జీవితాలు బాగున్నాయనే కలరింగ్ ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. ఈ ఉత్సవాలకు అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో పాటు పలువురు ముఖ్య నేతలకు ఆహ్వానం పంపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి సోనియాను ఇన్వైట్ చేశారు. వీరితో పాటు తెలంగాణ కవులు, కళాకారులు, ఉద్యమకారులకు ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వానికి ధీటుగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని పార్టీ కార్యాలయాల్లో ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక్క రోజు ముందుగానే ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి సచివాలయం ముందున్న అమరుల స్తూపం వరకు భారీ ర్యాలీ చేపట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఆ తర్వాత రేపు తెలంగాణ భవన్లో పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఎగరేసి రాష్ట్ర వేడుకలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.